హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుత్తొంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి కళాయి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, ఆయిల్ వేసేసి ఒక మెత్తటి పేస్ట్ మొత్తం ఒక పేస్ట్ లాగా చేసేసుకోండి. ఆ పేస్ట్ని వచ్చేసి ఒక పావు కేజీ వంకాయల దాకా తీసుకొని నేను చూపించే విధంగా ఘాట్లు పెట్టేసుకొని అందులో ఆ గ్రేవీని స్టఫ్ చేసేయాలన్నమాట. ఉప్పు, కారం ఉంది అండ్ అవి అన్నీ స్టఫ్ చేసేసాక మనం గ్రేవీలోకి వచ్చేసి ఒక ఆనియన్ అండ్ ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి ఇవన్నీ దానిపైన వేయాలన్నమాట. నేను ఇది చాలాసార్లు చేశాను అనమాట. యూట్యూబ్లో చూసి చేసిందే, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అన్నీ పెట్టేశాను కదా. ఇప్పుడు వీటిపైన ఒక మీడియం సైజ్ ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. కూరకు కూడా సరిపోయినంత ఆయిల్ ఇందులోనే వేసేయాలా. ఇప్పుడు దాన్ని కొంచెం మ్యాగ్నేట్ చేయాలన్నమాట, ఒక 10-15 మినిట్స్. సో నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఒక 15 మినిట్స్ తర్వాత డైరెక్ట్గా ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. హాఫ్ కుక్ అయ్యేలోపు మనం దానికి కొంచెం మసాలా గ్రేవీ కోసం ఒక స్పూన్ నువ్వులు, కొంచెం చింతపండు, కొంచెం కొబ్బరి, కొంచెం వాటర్ వేసేసి మెత్తని పేస్ట్లా చేసుకొని ఆ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇప్పుడు కూరకు తగినంత వాటర్ కూడా వేసేసి గ్రేవీలాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, గార్నిషింగ్ కొంచెం, అండ్ ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. సో కూర దగ్గర పడిపోయింది. నేను గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.